హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్ బ్లాగ్ అండి. సండే బ్లాగ్. సండే అని అనుకుంటాం కానీ సండే రోజు ఫుల్లు పనుంటదండి. అసలెంత పనుంటది నార్మల్‌గా సండే అంటే. ఇంకా అర్జున్ స్కూల్ డ్రెస్ పిండడం, వాడి సాక్సులు పిండడం. నార్మల్ డే కంటే సండే రోజు ఫుల్ పని ఉంటది. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్ లేస్తాం కానీ సండే రోజు ఫుల్ పని ఉంటుంది. ఇంకా బయట నేను ఊడ్చుకొని మాప్ పెట్టేసుకొని ఈరోజు సింపుల్గా డిజైన్ వేస్తున్నానండి. అంత పెద్ద డిజైన్ కూడా ఏం వేయడం లేదు. సింపుల్గా ఇంకా ఇలా డిజైన్ వేసేస్తున్నాను. ఇంకా డిజైన్ వేసేసాక ఇంకా టిఫిన్కి ఈరోజు మేము దోశలు చేసుకున్నామండి. దోశల మీద పల్లీల పొడి అది వేసి ఇంకా దోశలు తినేసాము. సో ఇంకా ఈరోజు చికెన్ తీసుకొచ్చారు మా వారు. చికెన్ బిర్యానీ కాకుండా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ అండ్ బగారా రైస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అవే చేస్తాను. ఇక్కడ నార్మల్గా ఇట్లా రౌండ్గా వేసి వదిలేద్దాం అనుకున్నా. ఇంకా మరీ సింపుల్గా అనిపిస్తుంది అనేసి మళ్ళీ మధ్యలో కూడా రౌండ్స్ అక్కడ 1 రౌండ్ ఇక్కడ ఒక రౌండ్ వేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఒక రౌండ్ లాగా వేసేసి ఇంకా మధ్యలో చెప్పాను కదా, ఎంత మంచి ముగ్గు వేసినా కుంకుమ పసుపు వేస్తేనే ఆ ముగ్గు కళ వస్తుంది అన్నట్టు ఇంకా పసుపు వేసాను. పసుపు వేసిన వెంబడి దానిపైన కొంచెం కుంకుమ వేసాను. సో ఇంకా ఈరోజటి సింపుల్ డిజైన్ అండి ముగ్గు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సింపుల్ డిజైన్ ముగ్గు. హలో అండి. అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చూసేసేయండి. దీనికోసం ఫస్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను చికెన్ మొత్తం ఫ్రెష్గా కడిగేసాను. చికెన్ని కడిగేసి అందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత కారం, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులోనే ధనియా పౌడర్ వేసాను. పెరుగు మొత్తం వేస్తున్నాను. ఒక ఆయిల్ కూడా వేసాను. మొత్తాన్ని కలుపుతున్నానండి. చికెన్ పీసెస్కి గ్రేవీ మొత్తం ఎంత మంచిగా మ్యాగ్నేట్ చేస్తే టేస్ట్ అంతా ఉంటుందండి. సో మొత్తం నీట్గా కలిపేసుకొని లాస్ట్లో ఇంకా లెమన్ కొంచెం యాడ్ చేస్తున్నాను. మొత్తం లెమన్ పిండేసి మొత్తాన్ని ఇంకొక 1 టైం మొత్తం కలిపేసుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మొత్తాన్ని నీట్గా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టేశానండి. ఇంకా 1 అవర్ అయిపోయింది. చికెన్ తీసుకొని పక్కన పెట్టేసుకొని బౌల్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇంకా మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం బౌల్లో వేసేసుకుంటున్నాను. చికెన్ మొత్తం వేస్తున్నాను. చికెన్ మొత్తం వేసేసానండి. మొత్తాన్ని నీట్గా కలుపుకుంటున్నాను. చికెన్ మొత్తం నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ చికెన్ మొత్తం ఓన్లీ సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించేసాను. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. సిమ్లో పెట్టాను కాబట్టి చికెన్లో ఉండే వాటర్ మొత్తం ఇలా వచ్చేసాయి. నేను వాటర్ అస్సలు పొయ్యలేదు. సిమ్లో మాత్రమే చికెన్ని ఉడికించేసాను. సో సిమ్లో పెట్టడం వల్ల వాటర్ అలా వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. చికెన్ ఉడికిపోయింది. ఇంకా లాస్ట్కు నేను కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ అయిపోయింది. ఇక్కడ బగారా రైస్ చేస్తున్నానండి. రైస్కి సరిపడినంత ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది అనేసి బగారా రైస్లో మసాలాలు వేస్తున్నాను. దాల్చిన చెక్క, ఇలాయచీ అవన్నీ మసాలాలు వేసాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఇంకా
అది కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్స్ మొత్తం వేసేసి మొత్తాన్ని కలుపుతున్నాను. అందులోనే బిర్యానీ ఆకు వేస్తున్నాను. మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తాన్ని కలిపేస్తున్నాను. కరివేపాకు వేసి కలుపుతున్నాను. ఇంకా బగారా రైస్లోకి మసాలా అంటే నార్మల్గా కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి, అల్లము మొత్తం వేసి ఇలా మసాలాలాగా దంచి బగారా రైస్లో వేస్తానండి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో నాకు ఫస్ట్ నుంచైనా ఇలానే అలవాటు. సో మొత్తం దంచి వేసాను. ఇంకా అవి మొత్తం ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయాయి. అందులోనికి ఇలా యాడ్ చేస్తున్నాను. వేసేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై కానివ్వాలి. పచ్చివాసన అని అంటారు కదా, పచ్చివాసన పోయేలోపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇది మొత్తం ఫ్రై అయిపోయింది అండి. ఇంకా అందులోనికి వాటర్ని వేసుకుంటున్నాను. రైస్కి సరిపడినంత వాటర్ని వేసుకున్నాను. ఇంకా రైస్ పొంగొచ్చేసిందండి. అందులోకి బియ్యం మొత్తం వేసేస్తున్నాను. బియ్యం మొత్తం వేసేసుకొని మొత్తాన్ని కలుపుతున్నాను. మొత్తం కలిపేసానండి. ఇంకా బియ్యం ఉడుకుతుంది. ఇంకా ప్లేట్ ఓపెన్ చేసి చూసాను. ఆల్మోస్ట్ రైస్ మొత్తం అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో దమ్ అయిపోతే రైస్ అయిపోయినట్టే. సో రైస్ మొత్తాన్ని కలుపుకొని అలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా దమ్ చేస్తున్నానండి. ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రైస్ ప్లేట్లో వేస్తున్నాను. రైస్ బాగా వచ్చింది. రైస్ ప్లేట్లోనికి వేసి రైస్ది పక్కన పెట్టేసి కర్రీ కూడా వేస్తున్నాను. చికెన్ కర్రీ ప్లేట్లోనికి వేస్తున్నాను. చికెన్ గ్రేవీ కర్రీ బాగా వచ్చిందండి. రెండు కాంబినేషన్ బాగుంది. ఇంకా రైస్ చికెన్ అయిపోయినాయి. ఇంకా నార్మల్గా బట్టలు ఉంటాయి కదండి, బట్టలు మొత్తం వాషింగ్ మిషన్లోనికి వేస్తున్నాను. ఇంకా అర్జున్వి స్కూల్ యూనిఫామ్ సపరేట్గా పిండేస్తాను. వాషింగ్ మిషన్లో అంత వాష్ అవ్వవు. సో అందుకనేసి వన్ సాక్సులు, స్కూల్ డ్రెస్ నేను సబ్బు పెట్టి పిండేస్తాను. వాషింగ్ మిషన్లో వేస్తాను కానీ అంత నీట్గా క్లీన్ అవ్వవు. వాడు చాలా ఇచ్చేస్తాడు కదా. సో మొత్తం వాషింగ్ మిషన్లో వేసేసి పెట్టేశాను. వాష్ అయిపోయాయి. 1 అవర్ అయిపోయింది. ఇంకా స్విచ్ ఆఫ్ చేసి బట్టలు ఇక్కడ ఆరేస్తున్నాను. సో వాడివి ఒక 3 జత అంటే స్కూల్ డ్రెస్ అలా 3 ఉన్నాయి. సో నార్మల్గా ఒక 2 అలా పిండేస్తాను. వాషింగ్ మిషన్లో వాష్ అయ్యే వరకు పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ తీసేస్తాను. సో ఆల్రెడీ నేను ఇంకా వాడి యూనిఫామ్ 2 పిండేసి పక్కన పెట్టేశాను. ఇవి వాష్ అవుతావా లేదా అన్నట్టు వాడివి వేశాను. సో మొత్తం బట్టలన్నీ వేసేస్తున్నాను. సో ఈరోజు సింపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది. బట్టలు మొత్తం వేసేసాను. సో బాయ్.